నెక్స్ట్ యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ లో ట్రీ వ్యూ కంట్రోల్. ఈ ట్రీ వ్యూ కంట్రోల్ ని ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రీ వ్యూ అని ఉంది, ఇట్లా డ్రా చేయండి. నెక్స్ట్ ఇమేజ్ లిస్ట్ కంట్రోల్ తీసుకోండి. ఇమేజ్ లిస్ట్ కంట్రోల్ అనేది మిగతా కంట్రోల్స్ కి ఇమేజెస్ ని సప్లై చేసేదానికి ఉపయోగపడుతుంది. ట్రీ వ్యూ కంట్రోల్ అనేది ఇట్లా హైరార్షియల్ మేనర్ లో ఇట్లా ట్రీని క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఓకే, ట్రీ వ్యూ కంట్రోల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నోడ్ అంటాం. అట్లానే ఇక్కడ కూడా మనం నోడ్స్, మనకు కావాల్సిన నోడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇమేజ్ లిస్ట్ కంట్రోల్ తీసుకొని దాంట్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి. ప్రాపర్టీ పేజెస్ వస్తాయి. ఇక్కడ ఇన్సర్ట్ పిక్చర్ అని మీకు కావాల్సిన పిక్చర్లన్నిటిని, చిన్న చిన్న పిక్చర్లని తీసుకోండి. ఇట్లా నేను కొన్ని పిక్చర్లని యాడ్ చేసుకున్నాను. ప్రతి దానికి కూడా ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ 1, 2, 3 ఇట్లా ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ ట్రీ వ్యూ కంట్రోల్ మీద రైట్ క్లిక్ చేసి ఈ యొక్క ఇమేజ్ లిస్ట్ కంట్రోల్ ని ఇక్కడ సెట్ చేయండి. దీని ప్రాపర్టీస్ లో ఇమేజ్ లిస్ట్ 1 దీని పేరు అనమాట. సో అంటే ఇది ఈ కంట్రోల్, ఈ ట్రీ వ్యూ కంట్రోల్ కి పిక్చర్స్ ని సప్లై చేస్తుంది అని అర్థం. తర్వాత మీరు ఈ నోడ్స్ ని ఎలా యాడ్ చేయాలి అనే దానికి ఇక్కడ బటన్ ఒకటి తీసుకున్నాం. ఆ బటన్ లో నోడ్ ఆబ్జెక్ట్ కి సమ్ వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ root2, n1, n2, n3 సబ్ నోడ్ ఇట్లా కొన్ని వేరియబుల్స్ తీసుకొని i అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకొని ఆల్రెడీ ఏమన్నా ట్రీ వ్యూలో నోడ్స్ ఉంటే క్లియర్ అయ్యే విధంగా, అంటే ఒకసారి బటన్ ప్రెస్ చేశారనుకోండి మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి ట్రీ వ్యూ డాట్ నోట్స్ డాట్ క్లియర్ అన్నాం. మొత్తం క్లియర్ అయిపోతాయి ఉన్నటివి. తర్వాత సెట్ స్టేట్మెంట్ ద్వారా సెట్ రూట్ ఈక్వల్ టు ఒక్కొక్క నోడ్ ని సెట్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో సెట్ రూట్ ఈక్వల్ టు ట్రీ వ్యూ 1 డాట్ నోట్స్ డాట్ యాడ్. ఫస్ట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ లో రిలేటివ్, ఇది దేనికి రిలేటివ్ గా ఉంది, ఇదే ఫస్ట్ కాబట్టి దేనికి రిలేటివ్ గా లేదు. రిలేషన్షిప్ కూడా ఏం లేదు. రూట్ అని ఇచ్చాం, దాని యొక్క కీ అనమాట. దాంట్లో కనబడే టెక్స్ట్ ఏంటి, దానికి కావాల్సిన పిక్చర్ ఏంటి, ఇమేజ్ ఇండెక్స్ 1 ఇచ్చాం. అంటే ఇమేజ్ లిస్ట్ లో మీరు ఫస్ట్ పిక్చర్ ఏదైతే ఇచ్చారో అది దీనికి కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ n1, n2, n3లకి ఇట్లా యాడ్ చేసాం. n1 కి రిలేటివ్ రూట్ అనమాట, అంటే రూట్ కింద n1 వస్తుంది. దానికి దీనికి రిలేషన్షిప్ ఏంటి, tvw చైల్డ్, ట్రీ వ్యూ చైల్డ్ అనమాట దానికి ఇది. అదేవిధంగా కీ, ఈ పిక్చరు ఇట్లా ఇవ్వడం జరిగింది. అట్లానే రూట్ కింద n1 వచ్చింది, n1 కింద ఈ రెండు వస్తాయి, n2, n3. చూడండి, n1 ని రిలేటివ్ గా ఇచ్చాం. ఓకే, దానికి రిలేషన్షిప్ ఇట్లా పెట్టాం. తర్వాత సబ్ నోడ్స్ క్రియేట్ చేస్తున్నాం. లూప్ పెట్టి ఫర్ లూప్ ద్వారా సబ్ n ట్రీ వ్యూ 1 డాట్ నోట్స్ డాట్ యాడ్ అని చెప్పేసి 3, 0 to 3 అంటే 4 నోడ్స్ క్రియేట్ అవుతాయి. దానికి దేనికి రిలేటివ్ ఇది, n3కి అనమాట. n3 కింద వస్తాయి అవి. సో వాటి పేర్లు, ఆ కీ పేర్లు యునిక్ గా ఉండాలి కాబట్టి సబ్ నోడ్ ఆఫ్ i అని ఇచ్చాం. అంటే సబ్ నోడ్ 1, సబ్ నోడ్ 2 అట్లా వస్తాయి. ఓకే, పిక్చర్ ను కూడా ఇక్కడ సెట్ చేయడం జరిగింది. మరి లాస్ట్ లో ట్రీ వ్యూ 1 డాట్ నోడ్స్ ఆఫ్ ట్రీ వ్యూ 1 డాట్ నోట్స్ డాట్ కౌంట్, ఎన్ని నోట్స్ ఉన్నాయో అన్ని కౌంట్ డాట్ ఎన్ష్యూర్ విజిబుల్, అన్ని ఒకేసారి కనిపించేదానికి ఎన్ష్యూర్ విజిబుల్ అంటాం. ఇది ఇవ్వకపోతే మీకు డైరెక్ట్ గా కనిపించవు అవి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. క్రియేట్ ట్రీ అన్నప్పుడు ఇది రూట్ కింద నోడ్ 1 కింద నోడ్ 2, నోడ్ 3 వచ్చాయి. నోడ్ 3 కింద ఈ సబ్ నోడ్స్ రావడం జరిగింది. ఓకే, కానీ మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసినట్లయితే టూల్ బార్స్, స్టేటస్ బార్ ని ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఈ ప్రోగ్రామ్. ఈ టూల్ బార్ అనేది జనరల్ గా ఇట్లాంటి టూల్ బార్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. టూల్ బార్ అనేది ఎక్కడ ఉంటుంది, ఫామ్ కి పైన ఉంటుంది. అదే స్టేటస్ బార్ ఫామ్ కి కింద ఉంటుంది. స్టేటస్ బార్ కనబడదు చూడండి, డల్ గా కనిపిస్తుంది. ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు. సో ఇక్కడ టూల్ బార్ కంట్రోల్ ఎక్కడ ఉందో చూడండి, ఇది టూల్ బార్ కంట్రోల్. క్లిక్ చేసి ఇక్కడ టచ్ చేయండి. సో ఆటోమేటిక్ గా టాప్ లోకి అది వెళ్ళిపోతుంది. అట్లానే స్టేటస్ బార్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా అది బాటమ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే ఆ రెండు కంట్రోల్స్ ని సరిపోతుంది. సో ఇప్పుడు ఈ దీనిలోకి పిక్చర్స్ ఏమన్నా కావాలనుకునే దానికి మనం ఇమేజ్ లిస్ట్ కంట్రోల్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రాపర్టీస్ లో ఇమేజెస్ ని యాడ్ చేసాం. సమ్ ఇమేజెస్ ని, ఐకానిక్ పిక్చర్స్ ఇవ్వండి.
చిన్న చిన్నవి ఇన్సర్ట్ పిక్చర్ అని ఐకానిక్ పిక్చర్స్ చిన్నవి ఉంటే అవి ఇవ్వండి. సో యాడ్ చేసిన తర్వాత ఈ టూల్ బార్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీ పేజెస్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ లిస్ట్ని దీనికి అసైన్ చేయండి. మీకు కావాల్సిన టూల్ బార్ ఈస్ కలెక్షన్ ఆఫ్ బటన్స్ అన్నమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ డిజైన్ టైంలో కూడా బటన్స్ని ఇన్సర్ట్ బటన్ అని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బటన్ 1 క్యాప్షన్ ఇచ్చాం, స్టైల్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. దాంట్లో పిక్చర్ కనబడాల్సిన పిక్చర్ ఏంది కూడా ఇవ్వచ్చు. ఇమేజ్ 1 అని ఇచ్చాం అంటే దీంట్లో ఇమేజ్ లిస్ట్లో ఇచ్చిన పిక్చర్ 1 వస్తుంది. మీరు ఐకానిక్ పిక్చర్స్ చిన్న పిక్చర్స్ ఇస్తే ఇట్లా చిన్నగా వస్తాయి, లేదంటే పెద్ద పిక్చర్ ఇచ్చారనుకోండి మొత్తం ఆక్యుపై చేసేస్తాయి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ బటన్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అయితే అట్లానే స్టేటస్ బార్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే స్టేటస్ బార్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ప్యానల్స్ అనమాట. ఇట్లా ప్యానల్స్ని ఇన్సర్ట్ ప్యానల్ ఆ ప్యానల్లో ఏం కనబడాలి అనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు. టూల్ టిప్ టెక్స్ట్ ఇవ్వచ్చు, అక్కడ పోతే కనబడాలనేది. దాంట్లో ఏం కనబడాలి, క్యాప్షనా, స్టేటస్ బార్లో క్యాప్స్ లాక్ స్టేటస్ కనబడాలా, నమ్ లాక్ స్టేటస్ కనబడాలా, ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు ఒక్కొక్క దానికి. ఫైనల్గా ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం బటన్ ద్వారా కూడా ఈ ప్యానల్స్ వాటిని క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ బటన్ ఏమో టూల్ బార్కి ఆబ్జెక్ట్, అట్లనే ప్యానల్ ఏమో స్టేటస్ బార్కి ఆబ్జెక్ట్. దీనికి రెండు ఇవి తీసుకున్నాం. సో ఇప్పుడు సెట్ బీటీ ఈక్వల్ టు టూల్ బార్ 1.buttons.add అని చెప్పేసి దానికి యాడ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఇండెక్స్ ఏంటి, కీ ఏంటి, క్యాప్షన్ ఏంటి, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. పిక్చర్ ఏంటి, అట్లానే ప్యానల్ని కూడా యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూడండి. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది. దీని దగ్గరికి వెళ్తే టూల్ టిప్ టెక్స్ట్ కూడా కనబడుతుంది. చూడండి, ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా మనం డిజైన్ టైంలోనే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రాగా బటన్ ఒకటి రావడం జరిగింది, ప్యానల్ కూడా ఒకటి రావడం జరిగింది. చూడండి, ఇట్లా రన్ టైంలో మనం కోడింగ్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. అట్లనే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తే దిస్ ఈస్ బటన్ 2, అట్లా దీని మీద క్లిక్ చేస్తే బటన్ 1 అంటే వాటిలో కోడ్ ఆ విధంగా రాసుకోవచ్చు. మెనూ బార్ క్రియేట్ చేస్తే టూల్ బార్ క్రియేట్ చేసి ఆ టూల్ బార్ లో కోడ్ రాయొచ్చు. సో ఈ బటన్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. చూడండి, మెసేజ్ బాక్స్ ద్వారా సింపుల్ మెసేజ్ ఇచ్చాను. హలో, దిస్ ఈస్ టూల్ బార్స్ 1.buttons of button.index.caption. ఏ బటన్ అయితే మనం ప్రెస్ చేసామో దానికి ప్రతిదానికి ఇండెక్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఆ యొక్క సపోజ్ ఇఫ్ button.index ఈక్వల్ టు 1, ఇండెక్స్ ఈక్వల్ టు 1 అయితే దెన్ ఏం రాయాలి, కోడ్ దాని కింద. మనం ప్రెస్ చేసిన బటన్ 1 అయితే కోడ్ ఏంటి, ఇట్లా మనం కోడింగ్ ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క బటన్కి కూడా రాసుకుంటూ పోవచ్చు. ఓకే.